రైట్ అండి. ఒకవేళ ఇవాళ ప్రాపర్టీస్ కొనాలి అంటే వాళ్ళెక్కడో ఇంకో ప్రాపర్టీ డిస్పోజ్ చేసి ప్రాపర్టీ కొనాల్సినటువంటి పరిస్థితి ఉందండి హైదరాబాద్‌లో మటుకు. హ్మ్. అది 100% మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదొక సత్యమైనటువంటి నిజం. హ్మ్. మధ్య తరగతి కుటుంబాల విషయంలో నేను చెప్తున్నాను. హ్మ్. ఓకే. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. మాకు హై ఎండ్ ఎంఎన్‌సీలలో మాకు హై ఎండ్ పేమెంట్స్ ఉన్నాయంటే వాళ్ళ విషయంలో నేను మాట్లాడట్లేదు. మిడిల్ అండ్ మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కొనాలి అంటే మళ్ళొక దగ్గర అమ్మేసేసి ఆ డబ్బుని జమ చేసుకునేసి బ్యాంక్ లోన్స్ త్రూగా ఇవాళ ఇల్లు కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో, అలాంటప్పుడు వాళ్ళు గనక ప్రాపర్టీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు వాళ్ళు ఖచ్చితంగా అండి ఒక అడ్వైజర్‌ని అడ్వైస్ తీసుకొనేసి ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుందనే దానిపైన అవగాహన తెచ్చుకొనేసి అంటే ల్యాండ్ విషయంలో నేను చెప్తున్నాను. అదే వాళ్ళు ఒక హై రైజ్ అపార్ట్మెంట్స్‌లో గానివ్వండి, లేదు అంటే ఎక్కడెక్కడ గేటెడ్ కమ్యూనిటీస్‌లలో మీరు కొనబోయే ముందు ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ అనేది టీఎస్ రేరా నుంచి అప్రూవ్డ్ ఉంటుంది. అప్రూవ్డ్ ఉన్నప్పుడు మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి. కానీ ఏజెంట్ త్రూ వెళ్ళండి. నమ్మకమైనటువంటి ఏజెంట్ త్రూ వెళ్ళండి మీరు. సో, ఏజెంట్ ఏంటంటే 4 విషయాలు 4 కోణాల నుంచి ఆలోచిస్తాడు ఆ ప్రాజెక్ట్ పైన. సో, మీరు ఏంటంటే మీరు ఒక అంటే ఏజెంట్లు అంటే ఎవరిని నమ్మాలి? రెరా అప్రూవ్ ఉన్న రేరా ఏజెంట్లని అప్రూవ్ ఉన్న నమ్మాలి. ఏజెంట్‌లని నమ్మాలి. హ్మ్. అండ్ దాని తర్వాత మీరు లోకల్‌లో ఉన్నటువంటి అడ్వైజర్స్‌ని నమ్మాలి. హ్మ్. వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి మీరు. హ్మ్. ఏజెంట్స్‌ని మీరు డైరెక్ట్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదండి. వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి మీరు. హ్మ్. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత ఏజెంట్లకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు సామాన్యులు ఎలా తెలుసుకోవాలంటారు? వెబ్‌సైట్స్ ఉన్నాయండి. ఓకే. అండ్ మీకు రేరా అప్రూవ్డ్ ఏజెంట్స్ యొక్క లిస్ట్ అనేసి రేరా వెబ్‌సైట్‌లో ఉంటుంది. వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ వాళ్ళ దాంట్లో కాంటాక్ట్ నంబర్స్ పొందుపరిచి ఉంటాయా? పొందుపరిచుంటాయి. సో, ఇలాంటి అప్రోచ్ అయ్యే చాలా మార్గాలున్నాయి. ఒక కస్టమర్ అనేవాళ్ళు నష్టపోకుండా ఉండే విధంగా తగు చర్యలైతే తీసుకున్నది గవర్నమెంట్. హ్మ్. సో, ఇప్పుడు నోయిడా లాంటి ప్రాంతాలలో ఖచ్చితంగా గూడా బిల్డర్ అనేవాడు డైరెక్ట్ కస్టమర్‌ని అప్రోచ్ అవ్వట్లేదండి. హ్మ్. ఇప్పుడు అక్కడంతా గూడా హై ఎండ్ సెగ్మెంట్‌లలో ఏమైపోయిందంటే దే ఆర్ గోయింగ్ త్రూ ఏజెంట్ ఓన్లీ. హ్మ్. ఎందుకంటే ఇక్కడ బిల్డర్‌కి, కస్టమర్‌కి మధ్యలో ఒక వారధిగా ఒక ఛానల్ పార్ట్నర్ అంటారు. హ్మ్. సో, ఏజెంట్ టీఎస్ రేరా అప్రూవ్డ్ ఏజెంట్స్ కానివ్వండి, ఆ ప్రాజెక్ట్ పైన ఖచ్చితంగా ఒక కంప్లీట్ పిక్చరైజేషన్ ఉంటుంది ఏజెంట్‌కి. హ్మ్. సో, ఈ విషయాన్ని నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇవాళ కొన్ని ప్రాజెక్ట్స్‌లో జరిగినటువంటి విషయాల దృష్ట్యా మీకు ఈ విషయం చెప్తున్నానండి. ఇప్పుడు మీరు బుకింగ్ చేసేబోయే ముందు మీరు కంపెనీ త్రూ వెళ్ళాము అనుకుంటారు చాలా మటుకు. సో, మీరు బుకింగ్ చేసేటప్పుడు సీఆర్ఎం ఒకరుంటారు. హ్మ్. మళ్ళీ దాని తర్వాత మీరు నాలుగో ఇన్‌స్టాల్‌మెంట్, ఐదో ఇన్‌స్టాల్‌మెంట్ కట్టేటప్పుడు ఎందుకంటే కంపెనీ ఎంప్లాయీ మే చేంజ్. హ్మ్. ఏజెంట్ అనేవాడు ఇది బ్యాక్‌గ్రౌండ్‌ని బేస్ చేసుకొని ఉంటాడు. హ్మ్. దీంట్లోనే వా ఆ ప్రాజెక్ట్ విషయంలో చాలా విషయాలలో తెలుసుకొనేసి ఉంటాడక్కడ. హ్మ్. అండ్ ఈ ఏజెంట్ త్రూగా మీరు వెళ్తే ఏంటంటే ఏజెంట్‌కి ఏదో కమిషన్ అయితే తీసుకోరండి. హ్మ్. దేర్ ఈస్ నో కమిషన్ ఫర్ ఏజెంట్స్.